మీరు ఇందాక కాశ్మీరీ ఫైల్స్ అన్న మాట అన్నారు. అక్కడ ఇంకొకటి జరిగిందండి. కాశ్మీరీ ఫైల్స్ చిత్రము ఎంత సంచలనం సృష్టించిందో, ఎంత ప్రేక్షకాదరణ పొందిందో మనకు తెలుసండి. కానీ వేరే హైదరాబాద్లో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చినా కానీ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏంటంటే థియేటర్కి జనం వచ్చినా కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు లేరు అని షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాశ్మీరీ ఫైల్స్కి. ఎందుకంటే ఇప్పుడు అధికారం కానీ లేకపోతే ఇష్టం లేని వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక సినిమాని ఆపాలంటే ఈ రోజున రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. నాకు ఉదయం నుంచి మీ సినిమాని అక్కడికి వెళ్ళి ఆపేశారు, ఏదో కోర్టు ఆర్డర్ చేపించేసి నడుస్తున్న సినిమాని పోనీ ఈ షో అయిపోయిన తర్వాత ఇక ఆపేసేయండి, ఇక మీదట షోలో వద్దు అనడం ఒక పద్ధతి. కానీ అర్ధాంతరంగా కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చేసి ఇలా దౌర్జన్యంగా థియేటర్లో ఉన్న వాళ్ళని బయటికి గెంటి పరిస్థితి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం తలుచుకుంటే అయితే ప్రభుత్వానికి ఫర్గా ఉండేవాళ్ళు ఆయా స్థానాల్లో ఉంటే ఇలాంటి సినిమాలు వెలుగు చూడడం కష్టమేమో అనేటువంటి ఒక భావన కూడా, ఒక రకమైనటువంటి భయం కూడా కలుగుతుంది జనానికి. దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు ఈ రోజు? ఖచ్చితంగానండి. అంటే ఎగ్జిబిటర్ మనకి మీకు అసలు ఎగ్జిబిటర్స్ నుంచి ఎలాంటి సహకారం అది బాగానే వచ్చిందండి. సూపర్ అండి. ఇక్కడ ఏషియన్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ అయింది సినిమా. వెరీ గుడ్, సూపర్ అండి. సుబ్బారావు గారు ఒక ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏషియన్ ఫిల్మ్స్ నుంచి వస్తుంది సినిమా. సరే, ఇవన్నీ మంచి సంస్థలు అండి, మంచి సంస్థలు. సినిమా బాగుండి, కలెక్షన్ బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తారు. ఆంధ్రాలో రిలీజ్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, తెలంగాణలో రిలీజ్ అవుతున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ, పేర్లు కొన్ని చెప్పకూడదు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ద్వారా రిలీజ్ అవుతుంది, అలా కొన్ని సంస్థల ద్వారా రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ మంచి వాళ్ళండి, ఎప్పటి నుంచో సినిమాలను ఎంకరేజ్ చేసేవాళ్ళండి. బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. మాకు ప్రాక్టికల్ గా మాకు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేదండి. మాకు ఇబ్బంది ఇప్పుడు మీరు చూసిన ఇబ్బంది, ఆ ఇబ్బందేనండి మాకు. అంటే సినిమాని ఆపేయాలనే ప్రయత్నం ఎంత దారుణం సార్. అంటే ఒక సినిమాని మీ మీటింగ్ ఆపేస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు మీటింగ్ లో బూతులు తిడతారు, మేమేం మాట్లాడాలి? అంటే ఇప్పుడు కొత్త సరళి చూస్తుంటారండి, మీటింగులకి వెళ్లకుండా జనాన్ని అడ్డుకోవడము, మీటింగులు జరగకుండా అడ్డుకోవడము, పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం అన్నది కొంతకాలంగా జరుగుతుంది. అది ఇప్పుడు సినిమాల దాకా కూడా వచ్చేసింది. పాలకులకు హక్కులు ఉంటాయి, ప్రజలకు హక్కులు ఉండవా సార్? ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలకు హక్కులు ఉండాలి కదా సార్. మన ప్రజా హక్కు ఈ సినిమా. ఒక రైతు నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంత చేస్తున్నావు, రైతు తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోరాడుతున్నాడు. ఆ పోరాటాన్ని నేను ఎందుకు చూపించకూడదండి? ఎందుకు చూపించకూడదు సార్ సొసైటీలో? అంటే దానికి ఒక చట్టం అంటారు, దానికి ఒక ఇది అంటారు. ఇది కూడా నేను సినిమాలో చెప్పడం జరిగింది. మీకు ఒక చట్టం, మాకు చట్టం. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చట్టం, ప్రజలు మాత్రం రోడ్డు మీద పడేయచ్చు, రోడ్డు మీద పెట్టి కొట్టచ్చు ప్రజలందరినీ. అంటే ఇప్పుడు ఒక సందేహం వచ్చిందండి నాకు.